హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా సబ్స్క్రైబర్లకే కాదు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ టెంపుల్ అయితే మా మా ఇంటి దగ్గరలో ఉన్న బీరంగూడ గుట్ట మీద శివాలయం అనమాట. దీనికి చాలా ప్రసిద్ధి ఉంది. ఎంత ప్రసిద్ధి అంటే శ్రీశైలం తర్వాత అంత ప్రసిద్ధి ఉన్న టెంపుల్గా ఈ మధ్య అయితే పాపులర్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో కూడా మీ అందరూ చూసే ఉంటారు. ఇక్కడ 5 రోజుల జాతర జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీ అందరితో ఈ జాతరని షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. నాకు వీలైనంతగా కవర్ చేశాను. చాలా బాగా చూపిద్దామని ట్రై చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అంతా హోమానికి రెడీ చేస్తున్నారనమాట. మొక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హోమం చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉంటాయి. కాపీరైట్స్ పడతాయని నేను ఆ వీడియోస్ అయితే పెట్టలేదు. చాలా బాగా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. 5 డేస్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గోత్రనామాలతో కలిపి పూజ చేయించడం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో. నేనైతే ఎక్కువ మంది ఉన్న వైపు నడవలేక కొంచెం జనం ఎక్కడ తక్కువ ఉంటే ఆ దారి చూసుకుంటూ నడుస్తూ వస్తాను. నేనైతే ఇంత దూరం ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ ఒక గేమ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ గేమ్ ఆడడం కోసం అలా చాలా దూరం నడవాల్సి వచ్చింది. అది ఎక్కడో జైంట్ వీల్ దగ్గర పెట్టారు. మేము ఎక్కడో ఉన్నాము. అందుకని ఈ దూరం అంతా ఎక్కడ తప్పిపోతానో అని మా హస్బెండ్ అయితే నా చెయ్యి పట్టుకునే నడిచారు. అంత ఇసుకేస్తని రాలని జనం ఉన్నారు, చూస్తున్నారు కదా. చిన్నపిల్లలు అయితే చాలామంది తప్పిపోయారు. వాళ్ళని అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చిన్నపిల్లల్ని. అండ్ ఇక్కడ చూసారు కదా, అన్నదానం జరుగుతుంది. ఉపవాసన విరమణ చేసిన తర్వాత అందరూ ఇక్కడ హాయిగా భోంచేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది కదా చూడడానికి కూడా. మా చిన్నోడైతే వీడియో తీసేస్తున్నాడు. చూసారు కదా, వీడియో మా చిన్నోడు షాపింగ్ చూసుకుంటూ ఆగిపోతూ ఉంటే మధ్యలో వీళ్ళు విసుక్కుంటారు. ఆడవాళ్ళం కదండి, షాపింగ్ అంటే ఆగిపోతూ ఉంటాం. ఏదైనా కనిపిస్తే ఎన్నో అవసరం ఉంటే కొనుక్కోవచ్చు కదా అని. అన్నీ ఉన్నా మనకి ఇంకా కావాల్సినవే ఉంటాయి కదా, అందుకని అనమాట. షాపింగ్ కూడా నేను ఇంకా ఎక్కువ చేయలేదు, వీళ్ళు విసుక్కుంటున్నారని. నేను మళ్ళీ వెళ్ళాలి. ఈరోజైతే నేను మళ్ళీ వెళ్ళి షాపింగ్ అంతా కవర్ చేస్తాను. అందరికీ హాయ్ హాయ్. చూసారు కదా, నన్ను కూడా చూపిస్తున్నాడని నేను ఒకసారి హాయ్ చెప్పేశాను అనమాట. చూసారా ఆ క్రౌడ్, చూసారా ఎలా ఉన్నారు. ఇంత నడిచినా ఇంకా మా గేమ్ అయితే రాలేదు. వచ్చేస్తుంది అంటున్నాడు, ఇంకా రాలేదు. షాపింగ్ అయితే అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంది షాపింగ్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ. ఫైనల్లీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామని అనుకుంటున్నాం. ఇంకొంచెం దూరంలో వచ్చేసాం. ఆ గేమ్ ఒక్కటి ఆడేస్తే నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అనమాట. వచ్చేసాం గేమ్ దగ్గరికి. అమ్మయ్యా, గేమ్ అయితే దొరికేసింది. బాల్స్ అయితే 6 బాల్స్ 50 రూపీస్కి 6 బాల్స్ ఇచ్చాడనమాట. నేనైతే డబ్బులు కట్టేశాను. ఇప్పుడు బాల్స్ ఇచ్చేశారు. ఫస్ట్ బాల్ మా హస్బెండ్ చేత వేయిద్దామని. ఆయన రండి అంటే ముందుకి వెనకాల దాక్కుంటారు. పిలిచి రప్పించాల్సి వస్తుంది అనమాట. ఇంకా వచ్చారు అక్కడికి, ఒకటేసారనమాట. అది నెంబర్లో పడుతుంది. అటువైపు వీడియో తీయమంటే వాడు ఒప్పుకోలేదు, దొంగ సచ్చినోడు. అదిగో నేనైతే 6లో ఒక 2 5లు, ఒక 6, 2 మొత్తం కలిపి మా హస్బెండ్ అయితే ఏదో 1లోనే ఎంతో వేశారు. నేనే బాగా వేశానని అన్నారు అందరూ. మొత్తానికైతే నా మొహం 23 వచ్చింది. ఏం చేస్తాం, 23లో ఏముందనుకుంటున్నారు చెప్పుకోండి. అక్కడ చూపించే ఒక అందమైన చేట. అవునండి, చేటే వచ్చింది నాకు. ఆ అందమైన చేటని చూపిస్తాడు చూడండి ఇప్పుడు మీకు. అదిగో చూసారా చేట. నేను అయితే చేటకి ఎలా ఒప్పుకుంటామండి మనం. వాడు ఇచ్చినా సరే, బాబోయ్ నాకొద్దు నాయనా నీ చేట, ఇంకో వాటర్ బాటిల్ ఏదైనా ఇవ్వు అన్న. ఇచ్చాడు వాటర్ బాటిల్. అది మరీ పల్చగా ఉంది. ఓరి నాయనో, దానికి ఎలా కాంప్రమైజ్ అవుతాం. ఫైనల్లీ బుట్ట అయితే తీసుకున్నాను. 50 రూపీస్కి బుట్ట వచ్చింది. చూసారు కదా. ఈ మాస్కులు బాగున్నాయా, మాస్కులు కూడా తీసుకుందాం అనుకున్న పిల్లలు తిట్టారనమాట. మనకి ఏది కనబడితే అదే కావాలంటావని. ఇంకా అందుకే వదిలిపడేసా. అవన్నీ కొంచెం చీప్ క్వాలిటీగా ఉన్నాయన్నమాట. బాగాలేదు, మంచిగా కొంటాను నీకు అని చెప్పి వద్దన్నాడు. అలా అలా తిరుక్కుంటూ చెరుకు రసం తాగుకుంటూ మాట్లాడుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటి వీల్స్ రైడర్స్ ఏమీ ఎక్కలేదనమాట. ఇవన్నీ కొంచెం బాబుగడ ముందుగా వచ్చి వీడియో తీసిన వీడియోస్ అనమాట. అందుకే జనం క్రౌడ్ లేరు. ముందు వచ్చి వాడు అన్నీ కవర్ చేసి అప్పుడు వచ్చాడనమాట ఒకసారి ఇంటికి. అందుకనే ఇవన్నీ కూడా జనం తక్కువ మంది ఉన్నారన్నమాట. అప్పుడప్పుడే వస్తున్నారంట పబ్లిక్. అవన్నీ కవర్ చేశాడని చెప్పేసి, అమ్మో ఆ క్రౌడ్లో అయితే కవర్ చేయడానికి కూడా కాలేదు.
అందుకే నేను ముందే కొంచెం ముందు వెళ్ళి అన్ని వీడియోస్ తీసుకొచ్చాడనమాట. మీ అందరూ కూడా ఒక్కసారి వచ్చి ఎంజాయ్ చేసేయండి. ఇదైతే గర్భగుడి దర్శనం మీకోసం, మీ అందరి కోసం. వెళ్ళలేని వాళ్ళకి, లోపల అంతంత లైన్లో వెళ్ళలేని వాళ్ళకి మీ అందరికీ గర్భగుడి దర్శనం నేను చూపిద్దామని ఇది పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ వీలైతే ఇంకా 2 days ఉంది, వచ్చి ఎంజాయ్ చేయండి.